ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనకు దేవుడు యవనస్తుల కోసం గొప్ప వాగ్దానం, ఆజ్ఞ, అలాగే మార్గదర్శకాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో యువత తప్పు చేస్తారని భావిస్తారు, లేదా వారి మాటను అంగీకరించలేకపోతారు వారి వయసును బట్టి. కానీ దేవుడు అంటున్నాడు, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము అని. ఆయన మనం ఎంత చిన్నవారమైనా విశ్వాసములు ఎదిగి ఇతరులకు మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం ఇలా ఉంది: నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని. ఈ వాక్యం పౌలు గారు తిమోతి గారికి చెప్పిన మాటలు. ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అని. చిన్న వయసులో ఉన్న కారణంగా ఎవరు నిన్ను తక్కువగా చూడకుండా ఉండాలి. ఇది మన బాధ్యతను తెలియజేస్తుంది. అంటే మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి అని. మనం ఇతరులకు మాదిరిగా ఉండాలంటే మనం ముందుగా మన మాటలను సరి చేసుకోవాలి. మన మాటలు దేవుని మహిమను కలిగించాలి. అసభ్యంగా, ద్వేషపూరితంగా ఉంచకూడదు. మంచి మాటలు మాట్లాడే అలవాటు మన ప్రవర్తనను, అలాగే ఆలోచన విధానాన్ని చూపుతుంది. రెండోదిగా మన ప్రవర్తనను చూసుకోవాలి. మన నడవడిక పరిశుద్ధతలో ఉండాలి. మన జీవితం సాక్ష్యంగా ఉండాలి. మంచి చర్యలతో దేవుని ప్రేమను చూపించాలి. మూడోదిగా ప్రేమ కలిగి జీవించాలి. ఇతరుల పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ, అలాగే క్షమించే హృదయం కలిగి ఉండాలి. మన ప్రేమ యేసయ్యను చూపించే ప్రేమను ప్రతిబింబించాలి. నాలుగోదిగా విశ్వాసంలో ఉండాలి. పరిస్థితులు ఏవైనా దేవుని మీద గట్టి విశ్వాసంతో నిలబడాలి. ఐదోదిగా పవిత్రతలో ఉండాలి. మన శరీరాన్ని, మనసుకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. లోకపు ఆకర్షణతో పాపంలో లేదా అపవిత్రతకు లోనవ్వకూడదు. మనం ఇతరులకు మాదిరిగా ఉండాలంటే ముందుగా మనం మన మాటను పరిశీలించాలి. ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాలి. అసభ్య పదజాలను దూరం పెట్టాలి. రెండోదిగా ప్రవర్తనలో దేవుని ప్రతిబింబించాలి. ఆలోచనలు, మాటలు, పనులు పరిశుద్ధంగా ఉండాలి. మూడోదిగా ప్రేమ చూపించాలి. కుటుంబంలో, స్నేహితుల్లో, సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి. నాలుగోదిగా విశ్వాసాన్ని పెంపొందించాలి. దేవుని వాక్యాన్ని నిత్యం చదవడం ద్వారా విశ్వాసం బలపడుతుంది. ఐదోదిగా పవిత్ర జీవితం గడపాలి. మీరు యువతలో ఒకరైతే మీ వయసును కాదు, మీ స్వభావంతో దేవునికి సాక్షిగా ఉండండి. మీరు పెద్దవారైతే ఈ నైతిక విలువలను యువతలో పెంపొందించేందుకు మాదిరిగా ఉండండి. ఈ వాక్యంలో చెప్పిన విధంగా మనం ఉండులాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు బోధన ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము యువతగా ఉన్నా, పెద్దవారిగా ఉన్నా, నీకు గౌరవంగా, శుద్ధతతో, ప్రేమగా, విశ్వాసంతో, పరిశుద్ధతలో జీవించే ఆకాంక్షను కలిగి ఉన్నాం. మా మాటలు, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత అన్ని నీకు సాక్ష్యంగా ఉండేలా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.